హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఫ్యాక్ట్స్. ఈ వీడియోలో మీరు ఎప్పుడు వినని ఆసక్తికరమైన విషయాలు చెప్పబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ 1. ఒక్క మన ఇండియాలోనే కాకుండా దాదాపు ప్రపంచ అన్ని దేశాలలో మగపిల్లలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే తమ ఫ్యామిలీలో మగపిల్లలు పుడితే లక్కీగాను, అమ్మాయి పుడితే అన్లక్కీగాను ఫీల్ అవుతున్నారు. కానీ ఒక విచిత్రం ఏమిటంటే ఒక విలేజ్లో మాత్రం అమ్మాయి పుడితే ఆ ఊరు మొత్తం పండగ చేసుకుంటుంది. ఆ విలేజ్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. మీలో ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ విలేజ్ అనేది తెలంగాణలోని కొండాపూర్ మండలంలో ఉన్న హరిదాస్పూర్ అనే విలేజ్. ఈ విలేజ్లో ఉన్న ఏ ఫ్యామిలీలోనైనా అమ్మాయి పుడితే ఆ ఊరు మొత్తం పండగ చేసుకుంటుంది. అంతేకాకుండా అమ్మాయి పుట్టిన ఫ్యామిలీకి కొంత అమౌంట్ కూడా ఇస్తారు. ఇలా ప్రతి ఊరు భావిస్తే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే ఈ సృష్టిలో ఇద్దరు సమానమే కదా. నాకు ఈ ఫ్యాక్ట్ చెప్పినప్పుడు బాలయ్య బాబు డైలాగ్ గుర్తొచ్చింది. ఫ్యాక్ట్ 2. మన చిన్నప్పుడు మన అమ్మ చందమామను చూపిస్తూ చాలా విధాలుగా కథలు చెప్పేది. ఇంకా ఈ ఫ్యాక్ట్ విన్నాక ఇంకా చందమామ మనకు ఉండదేమో అనిపిస్తుంది. ఇంకా ముందుగా మన భూమి నుంచి చంద్రుడు 3,84,400 కిలోమీటర్ దూరంలో ఉన్నాడని మన అందరికీ తెలుసు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్లో మన భూమికి చంద్రుడికి మధ్య దూరం ఎంతో తెలుసా? కేవలం 20,000 కిలోమీటర్లు మాత్రమే. దీనికి గల ముఖ్య కారణం చంద్రుడు మన భూమి నుంచి ప్రతి సంవత్సరం 3.8 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోతున్నాడు. దీని ప్రకారం కొన్ని వేల కోట్ల సంవత్సరాల తర్వాత ఆకాశంలో ఉన్న చుక్కల్లో ఏదో ఒక చుక్కలో మన మూడ్ని చూసుకుంటారేమో. ఫ్యాక్ట్ 3. అది 1963వ సంవత్సరం న్యూయార్క్ సిటీలో ఉన్న బ్రాంక్స్ జూ న్యూయార్క్ సిటీకి ఒక విచిత్రమైన ప్రకటన చేసింది. ఆ ప్రకటనకి న్యూయార్క్ సిటీలో ఉన్న ప్రజలు చాలామంది చాలా దూరం వరకు క్యూ కట్టారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటి? బ్రాంక్స్ జూ వాళ్ళు ఈ ప్రపంచంలోనే చాలా భయంకరమైనటువంటి జీవిని పట్టుకొచ్చి జూలో పెట్టమని ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో న్యూయార్క్ సిటీలో ఉన్న ప్రజలంతా చాలా ఆసక్తితో ఏంటి ఆ వింత జీవి అని చూస్తున్నారు. ఈలోగా జూ గేట్లు తీశారు. లోనకి వెళ్ళి చూసేసరికి ఆ జూలో ఏ భయంకరమైన జీవి కనబడలేదు. కానీ ఒక గోడ మీద పెద్ద మిర్రర్ కనిపించింది. ఆ మిర్రర్ కింద ఏమి రాసి ఉందంటే, ఇక్కడ ఏం భయంకరమైన జీవి లేదు, ఈ ప్రపంచంలోని మనిషి కంటే భయంకరమైన జీవి ఏమీ లేదని దీని కింద రాసి ఉంది. దీనికి అర్థం ప్రతి యానిమల్ నేచర్కి అనుగుణంగా తన పని తను సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఒక్క మనిషి మాత్రం నేచర్కు విరుద్ధంగా అన్నింటినీ నాశనం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ప్లీజ్ సేవ్ ఎన్విరాన్మెంట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ద్వారా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాజు ఫ్యాక్ట్స్.